హలో వివర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 46 జీవోపై రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలని భగ్గుమంటా ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి చాలా వ్యతిరేక నినాదాలు నిలబడతా ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఎవరైతే ఆర్ కృష్ణయ్య గారి అధ్యక్షతన ఇక్కడ, అలాగే గుజ్జ సత్యం గారి అధ్యక్షతన ఇక్కడ పెద్ద ఎత్తున కూడా సమావేశాలు అయ్యే కుల సంఘాలని కూడా. సో ఈ కుల సంఘాల యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏంటి, సో ఈ 46 జీవోని ఎలా తిప్పి కొడతారు కూడా మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం చెప్తారు, అసలు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నమస్తే అన్న. నమస్తే. ఏమంటాడు మీరు రేవంత్ గౌడ్ బీసీల 2.5 కోట్ల బీసీల నోట్ల మట్టి కొట్టి జీవో నెంబర్ 46 తీసుకొచ్చి ఆ జీవో నెంబర్ 46 ప్రకారం పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎలక్షన్ పోతామని చెప్పి బీసీలను మోసం చేసే పరిస్థితి ఉంది. మీరు చూస్తే కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ల వాగ్దానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన వాగ్దానం మేరకు రిజర్వేషన్లు అనేవి స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పారు. కానీ మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. ఆ రోజే బీసీలు ఈ మోసాన్ని గమనించాల్సి ఉండే. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఒక్క వాగ్దానం ఇచ్చి మరో 2 వాగ్దానాలను దానికి తోడిచ్చి కొత్త జీవోలను తీసుకొచ్చి విద్యా ఉద్యోగాల్లో అడగనిది ఈ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల బీసీలు ఈరోజు కూడా 42% విద్యా ఉద్యోగ సంబంధించిన రిజర్వేషన్ల గురించి అడగలేదు. అడగకపోయినా రాజకీయ పార్టీలు ఇచ్చినప్పుడే వీళ్ళ వాగ్దానం వెనుకున్న కుట్రను అర్థం చేసుకోవాల్సి ఉండే. మేము ఆ రోజు నిజాయితీగా వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ మేము అడిగింది రాజకీయ రిజర్వేషన్లు అయితే విద్యా ఉద్యోగాల్లో కూడా ఇస్తున్నారు, ఆహా ఎంత గొప్ప పార్టీ అని అనుకున్నాం. అట్లాగే రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ఒక రోల్ మోడల్, మేము ఇక్కడ చేసే కులగణన దేశవ్యాప్తంగా కూడా చేస్తాం, ఇక్కడ ఇచ్చే రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తామని చెప్తే మేము నిజంగా బీసీలు అమాయకులు, వాళ్ళు చెప్పింది నిజం అనుకొని నమ్మి 2.5 కోట్ల మంది ఈరోజు ఓటేస్తే మేము వేసిన ఓట్లతో గద్దెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా నోట్లో మట్టి కొట్టి పాత రిజర్వేషన్లని కుట్రకి తెరలేపింది. మేము ఈ 46 జీవో నెంబర్ 46ను ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోనిచ్చేది లేదు, ఈ ఎలక్షన్లు సాగనిచ్చేది లేదు. 3,000 కోట్ల కేంద్ర నిధులు ఆగిపోతాయనే కథ చెప్తూ ఎలక్షన్ల కోసం పోతున్నారు. 3 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో 3,000 కోట్లు 1% నష్టపోవడం వల్ల మాకు వచ్చే అదేం లేదు. ఇక్కడ 2.5 కోట్ల ప్రజల మనోభావాలు, బీసీ ఉద్యమాన్ని నడుస్తున్న బీసీ ఉద్యమానికి మీరు ఇచ్చే గౌరవం, మాకు దక్కాల్సిన న్యాయపరమైన వాటా గురించి మీరు ఆలోచించండి. 3,000 కోట్లు ఒక పెద్ద లెక్కలోనిది కాదు 3 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో. అందుకని ఇప్పటికైనా మించిపోయింది లేదు. రేపు 25న జరగబోయే రాష్ట్ర క్యాబినెట్లో 46 జీవోని రద్దు చేస్తూ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి సంప్రదింపుల ద్వారా, అలాగే వచ్చే నెల